నేను గనక అధికారంలోకొస్తే మెక్సికో, కెనడా, చైనా నుండి దిగుమతులయ్యే వస్తువులపైన సుంకాలు పెంచుతాను. అంటే పన్నులు పెంచుతానని ట్రంప్ చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే ట్రంప్ గెలవడంతో ఇప్పుడు అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ గెలిస్తే కదా! గెలిచిన తర్వాత చూద్దాం అని ఈ 3 దేశాలు అనుకున్నాయి గానీ, ట్రంప్ గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ 3 దేశాల నుండి దిగుమతులయ్యే వస్తువులకైతే జనవరి 20వ తారీఖున ఆయన అధికార పగ్గాలైతే చేపడతాడు కాబట్టి ట్రంప్. ఆ తర్వాత ఖచ్చితంగా వీటిపైన 30% సుంకాలైతే పెరిగే అవకాశాలుంటాయి. దీనివల్ల వాళ్ళ యొక్క వాణిజ్యం అయితే దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు చైనా గావచ్చు, మెక్సికో గావచ్చు, కెనడా గావచ్చు భయపడుతున్నాయి. అయితే పక్కనే ఉన్నటువంటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అయితే ట్రంప్‌ను ఒకసారి కలవడం జరిగింది. నిన్ననే కలిశారు. దీనికి బదులుగా ట్రంప్‌తో మాట్లాడడం జరిగింది. పన్నులు తగ్గించాలని, అలాగే మా దేశం ఇప్పుడు ఆర్థికంగా చాలా దెబ్బతింటుంది కాబట్టి, దీనిపై మీరు ఆలోచించాలి అని ట్రంప్‌తో జస్టిన్ ట్రూడో చెప్పడం జరిగింది. అయితే ట్రంప్ దానికి జవాబుగా మా దగ్గర కూడా ఇప్పుడు అమెరికా కూడా ఇంచుమించు లోటు బడ్జెట్‌లో ఉంది. $100 బిలియన్ లోటు బడ్జెట్‌లో ఉంది కాబట్టి నాకు కూడా పెంచక తప్పలేదు. ఇంకా కూడా మీకు అది భారం అనిపిస్తే మీరు 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరిపోండి అని చెప్పాడు. దీంతో మీడియాతో పాటు అక్కడ ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో కూడా కంగు తిన్నాడు. దాంతో వెంటనే ఒక కృత్రిమమైనటువంటి నవ్వుని తన ముఖంలో చిందించాల్సి వచ్చింది. నిజానికి ఆ జస్టిన్ ట్రూడోకి అంత అంటే మెచ్యూరిటీ అయితే ఉండదు. చాలా తక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. దీనికి ఎలాగ స్పందించాలనేది. ట్రంప్ కూడా కింద మీద చూడ్డు మనలాగా ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడేస్తూ ఉంటాడు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాక నవ్వేసి అలా ఊరుకున్నాడంట జస్టిన్ ట్రూడో. ఇది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయం. మీరు కెనడా, అమెరికాలో చేరిపోవడం కాదు, 51వ రాష్ట్రంగా అంటే లిబరల్ పార్టీ ఇప్పుడు జస్టిన్ ట్రూడోది. అలాగే కన్జర్వేటివ్ పార్టీ అనేది ఇప్పుడు ప్రతిపక్షం. కాబట్టి 51వ రాష్ట్రంగా లిబరల్ పార్టీ, 52వ రాష్ట్రంగా కన్జర్వేటివ్ పార్టీ. ఆ కెనడా కలిసిపోయిన తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఒక రాష్ట్రానికేమో జస్టిన్ ట్రూడోని అంటే నిన్ను మేము గవర్నర్‌గా చేస్తామని చెప్పాడు. ఇది ఎవరూ కూడా ఊహించినటువంటి సమాధానం. అంటే బహుశా ప్రపంచంలో ట్రంప్ మాత్రమే ఇలాంటి సమాధానాలు చెప్పగలరేమో.